ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సమాజంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా సౌభ్రాతృత్వంతో, అదేవిధంగా సమానత్వంతో ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి లక్ష్యం భగవంతుడు నిర్ణయించారు. కానీ ఆ భగవంతుడి యొక్క మార్గంలో ఉన్నటువంటి కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు, పీఠాధిపతులు రకరకాలైనటువంటి విద్వేషాలు మనుషుల మధ్య, భగవత్ స్వరూపాల మధ్య చిచ్చు రేపడం అనేటువంటిది కలియుగంలో ఉన్నటువంటి మాయకు ప్రతిరూపం. ఎందుకంటే సమాజ హితానికి పనిచేయాల్సినటువంటి వారు సమాజంలో ఒక వర్గాన్ని, అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా, కొన్ని తరాలుగా ఆరాధ్య దైవంగా భావించేటువంటి దైవస్వరూపం గురించి అవాక్కులు చెవాక్కులు పెరగడం అనేటువంటిది నిజంగా వారు ఇన్ని రోజులు సాధించినటువంటి ఆధ్యాత్మిక పరిణితి బూడిదలో పోసినటువంటి పన్నీరు కావడం శోచనీయమైనటువంటి అంశం. ఇటీవల కాలంలో ఒక పీఠాధిపతిని ఒకరు ప్రశ్నిస్తారు. అక్కడ ప్రశ్నలు సమాధానాలన్నీ కూడా స్క్రిప్టెడ్ లాగానే కనిపిస్తూ ఉంటాయి. ప్రశ్న అడిగినటువంటి శిష్యుడు ఏమడిగాడంటే, మానవులుగా ఉన్నటువంటి వారిని దైవాలుగా పూజించవచ్చా? అసలు మానవులుగా ఉన్నటువంటి వాళ్ళని దైవాలుగా పూజిస్తే వచ్చేటువంటి జన్మలో మీరు నీచ స్థితిలో పుడతారు అనేటువంటి మాట ఆ యతీశ్వరుల నుంచి వచ్చింది. ఆ యతీశ్వరులు గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, నారాయణుడే నరుడిగా అవతరించి మానవుడిగా జన్మించి ఈ లోకాన్ని తరింపజేశాడు కదా. రాముడు నరుడిగానే వచ్చాడు, కృష్ణుడు నరుడుగానే వచ్చాడు. తమ యొక్క మహత్తును, ధర్మ మార్గాన్ని లోకానికి తెలియజేయడానికి నారాయణుడే నరుడి రూపంలో వచ్చాడు కదా. ఇది ఒక ప్రాథమికమైనటువంటి అవగాహన కదా. ఆ తర్వాత కూడా అనేక యుగాల్లో, ముఖ్యంగా కలియుగంలో జనులను ఉద్ధరించడానికి నారాయణుడు సాధు సత్పురుషుల రూపంలోనే అవతరిస్తారనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గీత ఉవాచ కదా. మరటువంటప్పుడు మానవుడిగా ఈ కలియుగంలో అవతరించినటువంటి దైవాన్ని ఆరాధించకూడదు అనేటువంటి ఒక విషప్రచారం ఎంత దుర్మార్గమైనటువంటిది కదా. సాయిబాబా లాంటి ఒక సాధారణమైనటువంటి మనిషి రూపంలో వచ్చినటువంటి దైవాన్ని కొలిస్తే మీకు వచ్చే జన్మలో నీచ స్థితి వస్తుందని చెప్పి శ్రీ సాయిబాబాను ఆశ్రయించినటువంటి వారు మూటగట్టుకున్నటువంటి పుణ్యం నిజంగా అనేక గ్రంథాలు చదివి, సాధనలు చేసి, మడికట్టుకొని పీఠాల్లో ఉన్నటువంటి వారి కంటే కూడా గొప్ప పుణ్యాన్ని సాయిబాబా భక్తులు పోగు చేసుకుంటారు తెలుసా. ఇటువంటి సందర్భంలో గత 10 రోజుల క్రితము అవధూత దాదా గురు భగవాన్ అనేటువంటి ఒక సత్పురుషులు, వారిని సాక్షాత్తు అవధూతగా, భగవంతుడిగా ఆ లక్షలాది మంది జనం కొలుస్తున్నారు. అటువంటి అవధూత ఒక 10 రోజుల క్రితము షిరిడీకి వచ్చి, షిరిడీలో గొప్ప ఆధ్యాత్మిక సభ జరిగింది. ఆ ఆధ్యాత్మిక సభలో వారిని ఎవ్వరూ కూడా అడగలేదు, వారిని బాబా గురించి ఎవ్వరూ చెప్పలేదు. వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మనం పరిశీలిస్తే ఈరోజు జరుగుతుంది ఏందనేటువంటిది మనకు అర్థమవుతుంది. गुरु को व्यक्ति नहीं समझना, और व्यक्ति समझने वाला वो मूर्ख है जो व्यक्ति समझकर उस पर टीका टिप्पणी करता है। गुरु को देखकर, संतों को देखकर कभी संतों को जाति, पंथ, प्रांत, संप्रदायों में नहीं बांटना। घर को तो बांटने के लिए कई लालची तामसी प्रवृत्ति। अब तो मैं देख रहा हूं कि संतों को भी वो प्रांतों में और भाषाओं में और जातियों में बांट रहे हैं कि ये संत ये है, ये वो है। ये संत समाज का है, सबका है। कभी भी गुरु को, साधु को, संत को प्रांत, भाषा और जाति में बांटने का प्रयास नहीं करना, और जो कर रहा है मतलब वो मूर्ख है। ఆయన అన్నటువంటి మాట నాకు తెలుసు. ఇక్కడ ఏమి జరుగుతుందో, ఎందుకు విద్వేషం ఇక్కడ పెంచుతున్నారో అన్నీ మాకు తెలుసు. రామజన్మ భూమి కోసం ఇది రామజన్మ భూమి అని
కొన్ని శతాబ్దాల పాటు దానికోసం పోరాడాల్సి వచ్చింది. అంటే ఆ భగవంతుడు పుట్టినటువంటి నేల కోసము మనం కొన్ని సంవత్సరాలు పోరాడాం. అదేవిధంగా మధురలో శ్రీకృష్ణుడి యొక్క ఆనవాళ్ళు ఉన్నాయని దానికోసం పోరాడి రుజువు చేసింది మేమే. ఈరోజు షిరిడి వైభవం ఏమిటి, షిరిడిలో ఉన్నటువంటి ఆ భగవంతుడు ఎవరు అని చెప్పి ప్రశ్నిస్తుంటే మరలా మేము వారు ఎవరో నిరూపించడానికి ఇక్కడికి వచ్చాము అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. हृदय भर आता है. अब हमें प्रामाणिकता देना पड़ेगी कि मथुरा जन्म स्थल ही है, अयोध्या राम का. हमें प्रामाणिकता देना पड़ेगी कि काशी बाबा विश्वनाथ की है. हमें प्रामाणिकता देना पड़ेगी कि शिरडी वो साईं बाबा का है. दुख होगा, बहुत दुख है, लेकिन यदि प्रामाणिकता ही यदि देना है तो अब तो हम फिर दुनिया को देंगे. నిజంగా భగవంతుడు భక్తులకు పరీక్ష పెట్టాడు. భగవంతుడే పరీక్షకు నిలబడతాడు. శ్రీరామచంద్రమూర్తి జన్మించినటువంటి అయోధ్య రాముడిదేనని చెప్పి ఎన్ని తరాలు పోరాడాయి దానికోసం. పోరాడి ఆ తర్వాత విజయాన్ని సాధించాం కదా. కొన్ని శతాబ్దాల తర్వాత అక్కడ మందిరాన్ని మనం నిర్మించుకున్నాం కదా. అయోధ్య రామాలయానికి జరిగినటువంటి పోరాటం, దానికోసం కొన్ని కోట్ల హృదయాలు తల్లడిల్లాయి కదా. అంటే రాముడి పట్ల భక్తిని పెంపొందించుకోవడానికి, రాముడే తన యొక్క జన్మస్థానం ఇదే అని చెప్పి నిరూపించుకోవడానికి కోర్టుల్లో రకరకాలైనటువంటి ఈ స్థానాల్లో భగవంతుడు పరీక్షకు నిలబడ్డాడు కదా. మధుర కూడా అంతే కదా. మధురలో ఇక్కడ శ్రీకృష్ణుడు ఆనవాళ్ళు ఏమున్నాయి అని చెప్పి ప్రశ్నలు వచ్చినప్పుడు భక్తులందరూ కలిసి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క జన్మస్థానం ఇదే, ఇక్కడ వారి ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి నిరూపించి దానిని శ్రీకృష్ణ జన్మస్థానంగా వారు ప్రకటింపజేయలేదా? ఈ పోరాటంలో భక్తి ఉద్భవించలేదా? భక్తి ఉచ్చస్థితికి పోలేదా? భగవంతుని పట్ల నిబద్ధత పెరగలేదా? రామజన్మభూమి అదేవిధంగా మధురకు సంబంధించినటువంటి దాంట్లో కొన్ని తరాలు పోరాడాయి కదా. కొన్ని తరాలు భగవంతుడు ఉన్నాడనేటువంటి విశ్వాసంతో ఉన్నారు కదా. ఇప్పుడు షిరిడీ వంతు వచ్చింది. షిరిడీ యొక్క వైభవం మరింత పెరగడానికి, బాబా పట్ల భక్తులకు మరింత ప్రేమ పెరగడానికి ఈరోజు జరుగుతున్నటువంటిది అదే. కాబట్టి మనం ఎవ్వరము కూడా ఈ విషయంలో జంకాల్సిన అవసరం లేదు. ఏదో ఎవరో ఏదో అంటున్నారనేటువంటి విషయానికి మనము నీరుగా వరాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి దాదాగురు భగవాన్ ఎంత అద్భుతంగా చెప్పారంటే, ఇంకొక విషయం ఇక్కడ ఎవరూ మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము చూపే ప్రేమ, మేము చేసే సేవ, ఆ పనులే మమ్మల్ని నిలబెడతాయి. బాబాను ఉద్దేశించి అన్నారు. మమ్మల్ని అంటే బాబాను తనని కలుపుకొని చెప్తారనమాట. ఎందుకంటే అవధూత కదా వారు చెప్పినటువంటి మాట అక్షర సత్యం కదా. ఇక్కడ మా గురించి ఎవరూ చింతించాల్సిన అవసరం లేదు. మేము ఒకరు తోసివేస్తే పడిపోయేటువంటి వాళ్ళం కాదు. మేము ఎంత బలంగా ఇక్కడ నిలబడ్డామంటే ఈ షిరిడీ పుణ్యక్షేత్రంలో ప్రేమ, సేవ అనేటువంటి ఈ పనులు ఇక్కడ బలమైనటువంటి పునాది. ఆ పునాదిని ఎవరూ కూడా పెకిలించలేరు అని చెప్పి దాదాగురు మహారాజ్ ఎంత అద్భుతంగా చెప్పారంటే, जहाँ सत्य होगा, जहाँ प्रेम होगा, वहीं ईश्वर होगा. शरीर को नहीं देखना है, सत्य को देखना. शिरडी में सत्य है, शिरडी में प्रेम है, शिरडी में सेवा है. इसीलिए वो ईश्वर की जीवंत अनुभूति कलयुग के अंत तक वो घर परिवार और जो भी आएगा उसको अनुभूति होती रहेगी. माँ ఈరోజు చాలామంది బాబా ఏమిటి, బాబా గొప్పతనం ఏమిటి ఇదంతా చెప్తున్నారు కదా. ఎప్పుడైనా సరే సత్పురుషులు, భగవంతుడు తమ గొప్పతనం గురించి తాము చెప్పుకోరనేటువంటి విషయాన్ని
దాదాగురు మహారాజ్ ఎంత అద్భుతంగా చెప్పారంటే, దీపం ఎలాగైతే నిరంతరం వెలుగుతూ చీకటిని పాలదోలుతుందో మేము కూడా అలాగే నిరంతరం శ్రమిస్తూ అజ్ఞానాన్ని తొలగిస్తాం. దీపం ఎప్పుడు నేను చీకటిని పోగొట్టాను అని చెప్పదు, అది వెలుగు చూపుతూనే ఉంటుంది. చీకటి దానంతట అదే మాయమైపోతుంది. కాబట్టి ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏమి చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మా పనులే మా గురించి మాట్లాడతాయి. వారు అవధూత కాబట్టి బాబాను కలుపుకొని ఇక్కడ మాట్లాడారు. మా పనులే మా గొప్పతనం గురించి మాట్లాడతాయని చెప్పి. ఎస్, వారు మాటలే, వారి ప్రబోధాలే వారి యొక్క గొప్పతనాన్ని ఈరోజు లోకానికి చాటుతున్నాయి. దాదాగురు మహారాజ్ ఇంకొక అద్భుతమైనటువంటి విషయం చెప్పారు. షిరిడీలో సత్యం ఉంది, షిరిడీలో ప్రేమ ఉంది, షిరిడీలో సేవ ఉంది. అందుకే అక్కడ ఈశ్వరుడి సజీవ అనుభూతి కలుగుతుంది. కలియుగం అంతం వరకు ఎవరైతే ఇక్కడికి వస్తారో వారికి ఆ అనుభూతే కలుగుతూ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు షిరిడీకి వెళ్ళేటువంటి కొన్ని కోట్ల మంది భక్తులకు ఇదే అనుభూతి కలుగుతుంది. అక్కడ ఈశ్వరుడు సజీవంగా ఉన్నాడనేటువంటి అనుభూతి కలుగుతుంది. చాలామంది ఎవరికన్నా ఆ హిందీ అర్థమైతే దాదాగురు మహారాజ్ స్పీచ్ యూట్యూబ్లో ఉంటుంది, వినండి. ఎంత అద్భుతంగా ఆయన ప్రసంగం కొనసాగిందంటే, బాబాకు సంబంధించి ఆయన చెప్పినటువంటి ఒక మాట, సాయి అనేటువంటిది ఒక విస్తృతమైనటువంటి అర్థం, అదేవిధంగా దాంట్లో విస్తృతమైనటువంటి నిర్వచనం ఉందని చెప్పారు. సాను పక్కన పెట్టి ఈని తీసుకుంటే ఈశ్వరుడిలో ఉన్నటువంటి ఈ ఇక్కడ ఉంది. ఇక్కడ సాక్షాత్తు ఈశ్వర స్వరూపమే ఉంది. ఆ ఈ ఎంత పవిత్రమైందంటే, వారు చెప్పినటువంటి మాటలే మీకు చెప్తున్నాను. ఆ ఈ ఎంత పవిత్రమైందంటే, మా పక్కన ఈ పెడితే మాయి అవుతుంది, అదేవిధంగా తా పక్కన ఈ పెడితే తాయి అవుతుంది. ఏది చూసుకున్నా అది మాతృస్వరూపమే, అందులో గొప్ప ప్రేమ ఉంటుంది. అలా కాకుండా మా పక్కన తా పక్కన ఈ పెట్టకుండా ఈని మొదట పెడితే ఈశ్వరుడు అవుతాడు. అదే ఈని ముందు పెడితే మరొక పదం వస్తుంది, ఈర్ష. సాయిలో ఉన్నటువంటి ఈలో అత్యధిక మంది ఈశ్వరుణ్ణి చూస్తున్నారు, తల్లిని చూస్తున్నారు. కానీ కొంతమంది సంకుచిత భావంతో ఉన్నటువంటి వారు ఈ పక్కన షా పెట్టుకుంటున్నారు, ఈర్ష్యతో వారు రగిలిపోతున్నారు. కాబట్టి బాబాను ఏ విధంగా అర్థం చేసుకుంటే ఆయన ఆ విధంగానే అవగతమవుతారు. और जहां सत्य है वही दत्त है, जहां दत्त है वही सत्य है ना। हमने बोला साई, तो पहला सा शब्द ही सत्य से है, और आखिरी यदि हम ई देखेंगे तो वो आई का भी है, माई का भी है, ताई का भी है, और वही ई ईश्वर का भी है। लेकिन एक ईश्वर को प्रकट करता है और उसी ई से ध्यान रखना, ईर्षा भी प्रकट होती है। दोनों ही बातें ई है, वो आ में भी लगा है तो आई हो गया, लेकिन पीछे लगा है आके, माँ के पीछे ई लगेगा तो माई हो जाएगा, ता के पीछे भी लगेगा तो ताई होगा, लेकिन यदि ई को आगे किया तो वो ईर्ष्या हो जाएगा। దాదాగురు మహారాజ్ ఎంత అద్భుతంగా చెప్పారంటే, ఈరోజు ఈర్ష ద్వేషాల ద్వారా నేను అనేటువంటి అహంభావం పెరిగిపోయింది. అందుకనే సాయి పట్ల ఈర్ష్యభావం పెరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి భక్తులారా, నేను ఎప్పుడూ మా వారితో చెప్తూ ఉంటాను, నా మిత్రులతో, నా భక్తులతో, అందరితో కూడా, అనవసరమైనటువంటి సంకటాలను కొని తెచ్చుకోకండి. ఈర్షా ద్వేషాలను వదిలేయండి. ఎవరైనా సరే భగవంతుని పట్ల వ్యతిరేకంగా మాట్లాడినా, సత్పురుషులను అవమానించిన వారి యొక్క స్థితికి మీరు జాలిపడండి అని చెప్పి నేను చెప్తున్నాను. ఈరోజు ఈ పుణ్యనేల అయినటువంటి షిరిడి, అదేవిధంగా ఆలంది, సేవ్గావ్, ఖాండ్వా, దెహను ఇటువంటి ప్రాంతాలను నిరూపించుకోవలసినటువంటి దుస్థితి ఈరోజు నెలకొంది. కానీ దానిని నిరూపించుకోవడానికి మేము ఏ శక్తులను ఉపయోగించాల్సిన అవసరం లేదు. అక్కడ జరిగేటువంటి సేవ, పంచేటువంటి ప్రేమ, ఇదే మమ్మల్ని నిరూపిస్తాయి అనేటువంటి విషయం చెప్పారు. ఎస్,
ఈరోజు బాబా మార్గంలో అనేక రకాలైనటువంటి ఈర్ష్య భావాలు పెరుగుతున్నా సరే, ఆ ఈర్ష్య భావాలు ఎందుకు పెరుగుతున్నాయి అనేటువంటిది మనము చాలా నిశ్చితంగా పరిశీలిస్తే తెలుస్తుంది. ఈరోజు ఎందుకు పీఠాలు భయపడుతున్నాయి? ఈరోజు ఎందుకు ఆధ్యాత్మిక వేత్తలు భయపడుతున్నారు? ఎందుకోసమంటే ఈరోజు ప్రేమ కోసం, ప్రశాంతత కోసం గురువును ఆశ్రయించేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. గురువులోనే సర్వదేవతలను చూసుకునేటువంటి తత్వం పెరుగుతుంది. దైత్వభావం పోతుంది. రామకృష్ణ అనేటువంటి దైత్వభావం పోతుంది. ఆ దైత్వభావం పోయి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పరమాత్మ ఒక్కరే, పరమాత్మ అనేటువంటి దాన్నే చూస్తున్నారు తప్ప నామరూపాలను చూడట్లేదు. ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు కూడా ఏకత్వాన్నే చూస్తారు. రాముడు కృష్ణుడు అనేటువంటి భేదభావన వారికి ఉండదు. కేవలం ఏకత్వమే, పరబ్రహ్మను మాత్రమే చూస్తారు. సాయిబాబా అయినా, షేవ్గాంలో ఉన్నటువంటి గజానన్ అయినా, మాణిక్ నగర్లో ఉన్నటువంటి మాణిక్ ప్రభు అయినా, అక్కల్కోట మహారాజ్ అయినా, నృసింహ సరస్వతి అయినా, ఎవరైనా సరే ఈ కలియుగంలో అవతరించినటువంటి వారిని ఏకత్వంతో చూసేటువంటి గొప్ప సుగుణం ఒక్క సాయిబాబా భక్తులకే ఉంది. అందుకనే ఈరోజు ధర్మం బ్రతికి ఉంది. హిందూ సమాజం ఈరోజు గొప్ప జీవన ప్రమాణాలతో ముందుకు వెళుతుంది. నిజంగా హిందూ 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 అని అంటారు. హిందూ అనేటువంటిది ఒక మతం కాదు. వివేకానంద స్వామి చెప్పారు, హిందువు ఒక జీవన విధానం. ఆ జీవన విధానంలో ఏదో ఒక భగవంతుని పేరు మీద పూజ జరగాలి, భగవంతుని పట్ల భక్తి ప్రేమలు ఉండాలి, భగవంతుడంటే సేవ చేసేటువంటి గుణం జీవుడిలో రావాలి. ఇది అసలైనటువంటి జీవన సన్మార్గము. ఈ జీవన సన్మార్గాన్ని మేము విధ్వంసం చేస్తామంటే ఇక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు, ప్రసంగకర్తలు వీరు ఏ లక్ష్యంతో పనిచేస్తున్నారనేటువంటి విషయాన్ని ఈరోజు బాబా భక్తులతో పాటు అందరూ కూడా దీన్ని నిశ్చితంగా పరిశీలించుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే హిందూ సమాజంలో జనులందరూ కూడా పూజలకు, పునస్కారాలకు, దైవ మార్గానికి దూరం అవుతున్నటువంటి సందర్భంలో శ్రీ సాయిబాబా అనేటువంటి సద్గురువు వారి జీవితాల్లో ప్రవేశించి నువ్వు ధర్మమైనటువంటి మార్గంలో నడువు, నువ్వు భగవంతుని సాహచర్యంలో, భగవంతుని నామస్మరణలో ఉండు అని చెప్పడం ద్వారా ఈరోజు హిందుత్వం అనేటువంటిది రెండు కాళ్ళపైన నిలబడగలిగింది. అంతేకాదు ఈరోజు మనుషుల్లో గొప్ప మార్పు రావడానికి ఒక నిదర్శనం ఏమిటో తెలుసా? ఇటీవల కాలంలో ఒక ప్రవచనకర్త మాట్లాడారు కదా. ఆ ప్రవచనకర్త ఇతర దేవీ దేవతలపైన ఎవరిపైన మాట్లాడారనుకోండి, సపోజ్ ఒక వాసవి మాత పైనే మాట్లాడారనుకోండి, ఉదయం ఆయన ఇంటి ముందల ఎన్ని వందల మంది నిలబడేవాళ్ళు. కానీ బాబా భక్తులకు సహనం ఎక్కువ. ఇంకోటి ఏంటంటే వారి చెవులకు ఇవేవి కూడా పాకవు. అందుకనే బాబా భక్తులు ఈరోజు ఏమాత్రం కూడా చెలించట్లేదు. నిజంగా కూడా ఎవరు చెలించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే బాబా ద్వారా అనేక అనుభవాలను మనం పొంది ఉన్నాము, అనేక రకాలైనటువంటి లబ్ధిని కూడా మనం పొంది ఉన్నాము. సద్గురువు వద్ద ముఖ్యంగా రెండు లభిస్తాయి, రెండు లబ్ధులు. ఒకటి ప్రాపంచిక వ్యవహారాలకు సంబంధించినటువంటి ప్రయోజనాలు పొంది ఉన్నాం. రెండవది మన జీవితాన్ని తరింపజేసుకొని మరుజన్మలో ఒక మంచి ఉన్నతమైనటువంటి సంస్కారాలతో మనం మరలా జన్మించడానికి కావలసినటువంటి ఆ పుణ్యాన్ని సంపాదించుకున్నాం. నిజంగా ఎంత అవివేకం అంటే, మనుషులుగా వచ్చినటువంటి దైవాలను ఆరాధిస్తే నీచ స్థితి జన్మ వస్తుంది అని అంటారు. నీచ స్థితి జన్మ ఎవరికి వస్తుందో తెలుసా? ఒక పీఠం పైన కూర్చొని భగవంతుని రిప్రజెంట్ చేస్తూ భగవంతుని సేవలో ఉండి సాటి మనిషికి సహాయం చేస్తూ ఈ సమాజ హితానికి పాటుపడుతున్నటువంటి వారిని ద్వేషిస్తున్నారే, మీకు వస్తాయి నీచమైనటువంటి జన్మలు. సాయిబాబా భక్తులకు ఎప్పుడూ కూడా నీచమైనటువంటి జన్మలు రావు. ఇంకొక విషయం ఏమిటంటే, బాబాను ఆ రోజు ఆశ్రయించినటువంటి అనేక మంది భక్తులకు జన్మరాహిత్యం కూడా లభించింది. ఈరోజు కూడా బాబా పట్ల అమితమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి వారు జన్మరాహిత్యానికి వెళ్ళాలనేటువంటి ఒక తాపత్రయంతో ఉంటారో అందుకోసం కావలసినటువంటి సాధన చేస్తూ ఉంటారు. ఇది ఎవరు ఇవ్వగలుగుతారు జన్మరాహిత్యాన్ని? ఒక్క సద్గురువు మాత్రం ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే అత్యంత సులువైనటువంటి బోధనతో నీ జీవిత పరమార్థానికి కావలసినటువంటి దాన్నంతా కూడా నువ్వు సంపాదించుకోవడానికి నీకు ఎప్పుడూ కూడా మార్గనిర్దేశనం చేసేటువంటిది ఒక్క సద్గురువు మాత్రమే. సద్గురువు పట్ల చులకన భావనతో ఉన్నటువంటి వారు, సద్గురువు యొక్క వైభవాన్ని కించపరిచేటువంటి వారు, వారికి తప్పకుండా నీచ జన్మలు వస్తాయి.
చాలామంది అడుగుతూ ఉంటారు కదా, షిరిడీకి అంత వైభవం ఎందుకు, షిరిడీకి ఎందుకు తండోపతండాలుగా పోతుంటారు? మీరు అవధూత దాదాగురు మహారాజ్ చెప్పినటువంటి ఒక విషయాన్ని మీరు వినండి. వారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, షిరిడీకి ఎందుకు ఇంత వైభవం అంటే, ఎక్కడైతే సత్యం ఉంటుందో, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. షిరిడీలో ఈరోజు సత్యమే ఉంది కదా. సా అనేటువంటి దాన్ని వాళ్ళు ఎంత గొప్పగా నిర్వర్తించారంటే, సా అనేటువంటి పదంతో ఇక్కడ ఉన్నటువంటి మేము అన్నారు వారు. మేము సత్యానికి నిదర్శనం అన్నారు. సా సత్యాన్ని సూచిస్తుంది. సా అనేటువంటి సత్యం ఇక్కడ ఉంది. సత్యం ప్రేమ ఎక్కడ ఉంటాయో అక్కడ ఈశ్వరుడు ఉంటారనేటువంటి విషయం చెప్పారు. ఎస్, అందుకు నిదర్శనం షిరిడీలో ఉన్నటువంటి గురుస్థాన్ కదా. గురుస్థాన్లో ఈశ్వరుడు ఉన్నాడు కదా. ఈ లోకమంతా ఈశ్వరుడి యొక్క స్వరూపమే కదా. మరి ఆ ఈశ్వర స్వరూపం ఎక్కడ వసించి ఉంటారు? షిరిడీలో కాక మరెక్కడ ఉంటారు? ఎందుకంటే అక్కడ సత్యం ఉంది, ప్రేమ ఉంది, సేవ ఉంది. ఈ త్రిగుణాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అందుకనే త్రిమూర్తి స్వరూపం అక్కడ ఉంది. అక్కడ వేరే దైత్వభావం లేదు. త్రిమూర్తి స్వరూపం సత్యం, ప్రేమ, సేవ, ఈ మూడు త్రిమూర్తి స్వరూపాలు కదా. ఆ త్రిమూర్తి స్వరూపాలు సాక్షాత్తు షిరిడీలో సత్యంగా ఉన్నారనేటువంటి విషయం ఎంత అద్భుతంగా దాదాగురు భగవాన్ చెప్పారంటే, ఆయన యొక్క మాటలు విన్నప్పుడు నాలో ఒక నూతన ఉత్తేజం వచ్చింది. ఆయన ఒక మాట చెప్పారు, సత్యాన్ని చూడండి, శరీరాన్ని చూడొద్దు అన్నారు. శరీరం అనేటువంటిది ఒక భ్రమ. ఆ శరీరాన్ని ఉపయోగించుకొనే రాముడు కృష్ణుడు వచ్చాడు. ఆ శరీరాన్ని ఉపయోగించుకొనే కలియుగంలో సద్గురు వచ్చాడు. ఇక్కడ మీరు శరీరాన్ని చూస్తున్నారు, వేషాన్ని చూస్తున్నారు, వారి యొక్క చర్యలను చూస్తున్నారు, కానీ సత్యాన్ని మాత్రం చూడట్లేదు. జీవుడు ఏ విధంగా తరించాలనేటువంటి సత్యం బాబా చెప్పినటువంటిది ప్రేమ, సేవ అనేటువంటిది కదా. నీ తోటి వారిని ప్రేమించు, చాతనైతే సేవ చెయ్యి, నువ్వు ఆనందంగా జీవించు. ఈ రెండు ఉంటే నువ్వు ఆనందంగా జీవిస్తావు అనేటువంటి సత్యం నిజం కాదా? సత్యం ఉన్న చోట ఈశ్వరుడు ఉంటాడు. అదేవిధంగా శరీరాన్ని చూడొద్దు, సత్యాన్నే చూడమని చెప్పి వారు చెప్పినటువంటి మాట నిజంగా ఈరోజు కొన్ని సంవత్సరాలలో పీఠాల్లో ఉన్నటువంటి యతీశ్వరులు దీన్ని గుర్తించాలి. శరీరాన్ని చూడకండి, సత్యాన్ని చూడండి. వారిని ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క నడవడిక చూడండి, ఆ భక్తుల యొక్క నిజాయితీ చూడండి, ఆ భక్తుల యొక్క ప్రేమ చూడండి, ఆ భక్తుల యొక్క సేవ చూడండి. కాబట్టి ఈరోజు బాబా భక్తులందరూ కూడా ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారంటే, బాబా గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే మొదట కొంతమందికి కోపం వచ్చేది, కొంతమంది బాధపడేవారు. ఈరోజు నేను చాలామంది సాయిబాబా భక్తులతో మాట్లాడాను. చాలామంది మాకు రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి మాట, సార్ బాబా గురించి ఎవరెవరో మాట్లాడితే ముందు కొంత కలత చెందేవాళ్ళం, ఈరోజు గర్వంగా ఉంది. ఎందుకంటే మార్కెట్లో ఉన్నటువంటి నాణ్యమైనటువంటి వస్తువు గురించే కదా అందరూ మాట్లాడేది. కాబట్టి మేలిమి బంగారమైనటువంటి శ్రీ సాయి బాబా గురించి వారు అసూయతో మాట్లాడుతున్నారు. దాదా మహారాజ్ చెప్పింది అదే కదా. ఈ అనేటువంటి దాన్ని అర్థం చేసుకున్నటువంటి విధంగా మనకు అర్థమవుతుంది. ఈ పక్కన మనం పదాలు చేర్చుకుంటే ఈశ్వరుడు అవుతాడు, ఈ పక్కన ఇంకొక పదాన్ని చేరిస్తే ఈర్ష్య అవుతుంది. ఈరోజు ఈర్ష్య అంటే వాళ్ళకు కూడా ఈశ్వరుడు తెలుసు, కానీ ఆ ఈశ్వరుడు తెలుసు అన్నటువంటి విషయాన్ని మరిచి ఈర్ష్యను వారిలో నింపుకుంటున్నారు. ఆ ఈర్ష్యలోనే పొరలాడుతామని అంటున్నారు. ఓకే, ఏమీ తెలియనటువంటి వాళ్ళు అజ్ఞానులు, లేకపోతే వివేకం లేనటువంటి వాళ్ళు ఈర్ష్య అనేటువంటి బురదలో పొరలాడితే మనం పెద్దగా పట్టించుకోం. కానీ ఈరోజు జాలేస్తుంది ఎక్కడ అంటే, యతీశ్వరులుగా ఉన్నటువంటి వారు, ఆధ్యాత్మిక ప్రవచనకర్తలుగా ఉన్నటువంటి వారు బాబా గురించి మరొక రకంగా మాట్లాడడం అనేటువంటిది. కొంతమందికి అయితే సాయిబాబా అనేటువంటి పేరు ఎత్తకుండా ఇటీవల కాలంలో ఒక పీఠాధిపతి మనుషుల్ని ఆరాధించకూడదు, మనుషుల్ని ఎవరు ఆరాధిస్తున్నారు? ఈరోజు పీఠాల్లో ఉన్నటువంటి మీరు మనుషులు కారా స్వామి? మీరు మనుషులే కదా, మరి మిమ్మల్ని ఎందుకంత గౌరవిస్తారు? మీరు పీఠం పైన కూర్చుంటే కింద కూర్చొని శిష్యులు మిమ్మల్ని పరిప్రశ్నలు అడుగుతుంటారే. మీ ప్రవచనాలు వినడానికి మీకు ఒక సింహాసనాలు వేసి
వాళ్ళందరూ కూడా కింద కూర్చుంటారే. మామూలుగా ఒక పీఠానికి మీరు పీఠాధిపతి అయితేనే ఇంత గౌరవం ఇస్తున్నారే, మరి అటువంటిది పరబ్రహ్మ స్వరూపం ఈ కలియుగంలో జీవుణ్ణి దరిచేర్చేటువంటి సద్గురువు పట్ల భక్తి ప్రేమలు ఉంటే తప్ప మనుషులుగా మిమ్మల్ని గౌరవించవచ్చు, మీకు హారతులు ఇవ్వచ్చు, మీకు పాదపూజలు చేయవచ్చు. సద్గురువును ఆశ్రయించడం అనేటువంటిది నేరమా? అది తప్ప? నిజంగా ఇది చాలా శోచనీయమైనటువంటిది. వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. మనము జనాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాం? ద్వేషం వైపు తీసుకెళ్తున్నాం. పీఠాధిపతులు, అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు జనులను ధర్మ మార్గం వైపు పయనింపజేయాలి. ఈరోజు సమాజంలో మీరు సాయిబాబా అనేటువంటి సాకును చూపి జనులందరినీ కూడా ఈర్ష్యభావం వైపు తీసుకెళ్తే ఆ ద్వేషం వాని కుటుంబం మీద పడుతుంది, ఆ ద్వేషం సమాజం మీద ప్రతిబింబిస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నాం అనేటువంటి స్పృహ లేకుండా ఈరోజు ఆధ్యాత్మిక మార్గంలో ఇటువంటి చర్యలు జరుగుతూ ఉంటే మీరు ధర్మం నిలబెట్టేటువంటి మీ యొక్క కర్తవ్యాన్ని ఏ విధంగా సఫలీకృతం చేసుకుంటారు? భగవంతుడు ఒక్కడే, భగవంతుడు అంతటా ఉంటారు అనేటువంటి సత్యాన్ని బోధించాల్సినటువంటి వారు, ఎవరికైనా నలుగురికి సహాయం చేసినటువంటి మనిషి కూడా భగవంతుడితో సమానమని చెప్పాల్సినటువంటి మీరు ఈరోజు కోట్లాది మంది ఆరాధ్య దైవమైనటువంటి బాబా మీద ఈర్ష్యాద్వేషాలు పెంచితే నిజంగా అవి పెరగవు, మీలో పెరుగుతాయి. అదేవిధంగా మీతో పాటు ఎవరైతే దానిని మీ అనుచరులు ఉంటారో వారు దాన్ని ఈర్ష్యభావాన్ని వారి హృదయాల్లో నింపుకుంటే వారి జీవితాలు పూర్తిగా విధ్వంసభరితంగా మారిపోతాయి. ఈరోజు సమాజం ప్రశాంతంగా ఉంది. ఎవరికి ఇష్టం వచ్చినటువంటి దైవాన్ని వారు ప్రేమిస్తున్నారు. నిజంగా ఈరోజు మతం కానీ కులం కానీ ఏది కూడా కూడుగుడ్డ మనకు ఇవ్వదు. మనం పెంచుకునేటువంటి విశ్వాసం, మనలో ఉద్భవించినటువంటి ప్రేమ, సేవ అనేటువంటి ఇవి మాత్రమే ఈ సమాజానికి హితం తప్ప ఆ దేవుడా ఈ దేవుడా అనేటువంటిది ఇదేది కూడా హితం అయినటువంటిది కాదు. అంతేకాదు సాటి మనుషుల యొక్క అభిమతాలను, వారి విశ్వాసాలను గాయపరిస్తే ధర్మం ఏ విధంగా నిలబడుతుంది? ధర్మాన్ని ఏ విధంగా మనం బోధిస్తాం? ఏదో ఒక రోజు మిమ్మల్ని అడుగుతారు కదా, మిమ్మల్ని నిలదీసేటువంటి రోజు వస్తుంది కదా. ఎందుకు మీరు దైత్వభావంతో ఉన్నారు? ఈరోజు కోట్లాది మంది ఆరాధించేటువంటి దైవస్వరూపానికి ప్రమాణం ఏమిటి అని అంటారు. మొత్తానికి ఒక ప్రమాణం చాలు కదా. ఈరోజు మాట్లాడేటువంటి యతీశ్వరులకు, పీఠాధిపతులకు, ఆధ్యాత్మిక ప్రవచనకర్తలకు వీరికి కూడా దత్తభక్తి ఉంది కదా. దత్తాత్రేయుడు దైవం అని చెప్పి వాళ్ళు భావిస్తారు కదా. మరి అటువంటి దత్తాత్రేయ పరంపరలో కలియుగంలో నడిచే దత్తాత్రేయ స్వామిగా పేరు పొందినటువంటి వాసుదేవానంద సరస్వతి రాజమండ్రికి వచ్చింది వాస్తవం కాదా? రాజమండ్రిలో ఇప్పటికీ వారి పాదుక మందిరం అక్కడ లేదా? వారు అక్కడికి వచ్చినప్పుడు బాబా భక్తులు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి కొబ్బరికాయ ఇచ్చి, వారు నా సోదరులు, వారికి నా నమస్కారాలు తెలియజేయండి. ఒక సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి నేను ఇతరులకు నేను సాష్టాంగ నమస్కారం చేయకూడదు, కానీ నాకు అది శుభప్రదం అని చెప్పి అనిపిస్తుంది, అందుకని వారికి నా నమస్కారాలు తెలియజేయండి అని చెప్పి వాసుదేవానంద సరస్వతి చెప్పినటువంటిది గొప్ప విషయం కదా. ఈరోజు ఉన్నటువంటి పీఠాధిపతులు, ఈరోజు ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు వాసుదేవానంద సరస్వతి కంటే గొప్పవారా, ఉన్నతుల, శ్రేష్ఠుల? బాబాను ఆశ్రయించిన తర్వాత ఇతరుల పట్ల ద్వేషం ఉండకూడదనేటువంటి ఆ భావనను మనసు నిండా నింపుకొని అందరితో ప్రేమగా మెలగడం అనేటువంటిది పాపమా? నేనే కాదు, ఈ సమాజంలో నాతో పాటు అనేక మంది ఉన్నారు. కొంతమందికి తినడానికి కూడా తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు. సేవ చేయాలనేటువంటి దృఢ నిశ్చయం మనసులో నిండి ఉండడం అది దుర్మార్గమా? అంతేకాదు భగవంతుని యొక్క ధ్యాసలో ఉండాలి, ఎప్పుడూ భగవంతుని నామస్మరణ చేయాలి, భగవంతుని యొక్క లీలల శ్రవణంలో ఉండాలనుకోవడం అది మహాపాపమా? ఇలా చేసినటువంటి వారు నిజంగా నీచమైనటువంటి జన్మకు వెళ్తారు అనేటువంటిది ఎక్కడైనా ఉంటుందా? నీచమైనటువంటి జన్మకు వెళ్ళేటువంటి వారు ఎవరో తెలుసా? గురువును దూషించినటువంటి వారు, దైవం పట్ల ద్వంద్వ భావన ఉన్నటువంటి వారు, ఇటువంటి వారు వచ్చే జన్మలో నీచ జన్మానికి వెళ్తారు తప్ప సద్గురు మార్గంలో ఉండి సత్కార్యాలు చేసేటువంటి వారు ఎవ్వరూ కూడా నీచ జన్మకు పోరు.
నేను ముందు చెప్పినట్టు పీఠంలో సేవ చేసేటువంటి వారి కంటే కూడా ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పి చెప్పేదొకటి చేసేదొకటి అనేటువంటి విధంగా ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా బాబా మార్గంలో ఉన్నటువంటి ఒక సగటు భక్తుడు పోగు చేసుకునేటువంటి పుణ్యం ఎన్నో రెట్లు ఎక్కువ. ఈరోజు ఆ సద్గురువును ఆశ్రయించినటువంటి వారు అతిథి యజ్ఞం ఎంత గొప్పగా చేస్తున్నారు. నిజంగా మడి కట్టుకొని ముడివేసుకుంటే నాకు తెలిసి ఎక్కడా కూడా పుణ్యాన్ని పోగు చేసుకోలేం. నీ చేతులు సేవ చేయాలి, నీ మనస్సు పవిత్రంగా ఉండాలి, ఇతరుల పట్ల ద్వేషభావన ఉండకూడదు. ఈరోజు ఎందుకు బాబాను ఆశ్రయించినటువంటి వారి పట్ల ఇంత ద్వేషాన్ని కలిగి ఉంటురో అర్థం కావట్లేదు. కాబట్టి సాయి బంధువులారా, నిజంగా మీ యొక్క విశ్వాసానికి, మీ యొక్క ధైర్యానికి, మీ యొక్క ఓర్పుకు నిజంగా సాష్టాంగ నమస్కారాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనందరికీ సద్గురు చెదరనటువంటి విశ్వాసాన్ని, సడలనటువంటి ధైర్యాన్ని, ఈ సమాజంలో కుక్కలు మొరుగుతూ ఉంటాయి, మురిగే కుక్కలపైన మనం రాయి వేయొద్దు అనేటువంటి జ్ఞానాన్ని బాబా మనకిచ్చారు. ఆ జ్ఞానాన్ని నింపుకొని ఈరోజు కొత్త శాతం మంది బాధపడితే బాధపడి ఉండవచ్చు బాబా పైన వస్తున్నటువంటి దాన్ని. కానీ 199 మంది ఈరోజు జరుగుతున్నటువంటి నాటకాన్ని చూస్తూ ఎవరైతే బాబాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారి స్థితి పట్ల జాలి పడుతున్నారు. దయచేసి బాబా భక్తులారా, వారి స్థితి పట్ల జాలి పడండి, వారికి కూడా సద్బుద్ధిని ఇవ్వమని చెప్పి రోజు మీ ఇంట్లో బాబాను కోరుకోండి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.